నమస్తే ఉల్లా, బాగున్నారా? నేనైతే మస్తున్నా. అయితే పొద్దుగాల ఓ 100 రూపాయలు తీసుకొని గట్ల బయటికి పోయి కూరగాయలు కొనుక్కొని వద్దాం అనుకున్నా. అయితే 100 రూపాయలకి 4 రకాల కూరగాయలు కూడా రాలే. ఇట్లయితే మన సంసారాలు ఎట్లా వెళ్తాయో ఏమో అని భయం వేస్తుందిలో. సరే, ఇవన్నీ చెప్పే ముందు మన ముచ్చట స్టార్ట్ చేసేద్దాం. చట్పట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. కేరళలో తెలంగాణ జోరు, సాధిస్తున్నారు పథకాలు. ధరణితో గోస, పడుతున్నారు ప్రజలు తంట. మోపైర్రు దొంగన్నలు, ఉత్తిగానే దొరికిపోయిర్రు. మార్చాలే పేరు, వద్దంటే వద్దంటున్నారు అన్నలు. మన పోరగాళ్ళు మంచి ఆటలు నేర్చుకొని గవి బయట దేశాలకు పోయి చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందిలా. అయితే బ్రహ్మాండంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మన వాళ్ళైతే బయట దేశానికైతే ఏం పోలే. అయితే మన పక్క రాష్ట్రం కేరళలో మన తెలంగాణ పిల్లలు ఒక రేంజ్లో పథకాలను సాధిస్తున్నారంట. ఇంకా ముచ్చటేందో ఒకసారి చూసొద్దాం పాండి. ఇక కేరళలో జరిగిన మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ టోర్నమెంటుల మణికొండ కేంద్రంగా పనిచేస్తున్న మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సట్టా చాటిల్లట. మే 19 నుండి 22 వరకు జరిగిన ఈ టోర్నమెంట్ల తెలంగాణకు చెందిన పలువురు పథకాలు సాధించిల్లు. వీరంతా వచ్చే ఏడాది జపాన్లో జరగనున్న ఇంటర్నేషనల్ టోర్నమెంట్కు అర్హత సాధించినట్టుల్లా. ఏందో ఏమో ఉల్లా, పాత రోజుల్లో అయినా బ్రహ్మాండంగా ఉండే. మన పొలాల వాళ్ళతో పక్క వాళ్ళతో గొడవబడినైనా ఎట్లాగొట్లా ఉండే. కానీ ఈ ధరణి వచ్చిన తర్వాత గోస హరిగోస అవుతుంది జనాలకైతే. తహసీల్దారు చుట్టూ తిరగలేక అలసటతో చావాల్సిందే అవుతుంది. అయితే మళ్ళీగో ఈడ కూడా అదే మోపైంది. ఈ ధరణి యాప్ వచ్చినప్పటి నుండి అయితే కష్టకాలాన్ని కొని తెచ్చుకున్నట్టే అయిపోయాయి ఉల్లా. అయితే కేసీఆర్ సార్ ధరణి యాప్ గురించి చెప్తే గొప్పగా అనుకున్నాం అందరం. అయితే పక్క వాళ్ళతో గొడవ ఉండదని, ఎవరి పొలాల పేర్లు వాళ్ళ మీద ఎక్కుతుందని చెప్పేసి గొప్పలు చెప్పడంతో ఈ యాప్ ప్రత్యేకత మంచిగా ఉంటుందేమో అనుకున్నారు జనాలు. అయితే తీర గిట్లాంటి కథలు అవుతుంది. అయితే ఖమ్మం జిల్లా నెలకొండపల్లి దాని దగ్గరలో ఉన్న రాజేశ్వరం అనే గ్రామంలో అరుణ అనే వాళ్ళకు ఒక పొలం ఉందంట. అయితే ఆ పొలము వారసత్వంగా వస్తుంది. అయితే నా పేరు మీద చెయ్యాలని చెప్పేసి ఎన్ని రోజులుగా తహసీల్దార్ వెనక తిరుగుతూ ఉంటే ఆయన ముచ్చట పట్టించుకోవడం కూడా పట్టించుకోవట్లేదంట. అయితే తీరా కొడుకుతో పాటు మంచం తెచ్చుకొని కార్యాలయం ముందు వేసుకొని ధర్నా చేసింది ఈ అమ్మ. అయితే ఎందుకసారి గిట్ల చేస్తున్నారు అని చెప్పేసి ఏందో మీదైతే అసలు ఏమని చెప్పాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఇలా ఏం చెప్పాలి. అయితే మొన్న చూడలేదా, ఇలాంటి పంచాయతీకే 1,00,000 రూపాయలు కావాలని చెప్పేసి తహసీల్దార్ డిమాండ్ చేస్తే అన్నలని బాగానే దొరికించుకున్నారు. అయితే ఇట్లాంటి కథలు కాకుండా ఆ లంచాలు తీసుకోవడం కొంచెం ఆపి వీళ్ళ సమస్యలను కొంచెం తొందరగా తీర్చమని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నానన్నా. మాది రాజేశ్వరం అండి. మాకు భూమి పట్టా ఎక్కట్లేదు. మేము 15 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. మా భూములన్నీ బేటోళ్ళకి ఎక్కించారు. ఇళ్ళకాడి తిరిగితే లతీఫ్ సార్ అయితే, ఈ మేడం అయితే, ఇప్పుడు వచ్చిన సార్ కూడా తిరుగుతుంటే ఇప్పుడు కాదు, ఆ రూల్స్ రాలేదు. ఆ రూల్స్ అయినప్పుడు వస్తాయి, లేకపోతే లేదు. మేమేం చేయలేమమ్మా అని
వస్తుంటే మా సభ చెప్తారు తాగుతారు మరి వేరే వాళ్ళని పిలుచుకొని రావన్నారు వాళ్ళ ఇళ్ళలో పోయి చెప్పి రావండి మేము చెప్పి వచ్చినాం వాళ్ళు వచ్చి అని చెప్పారు మాకు ఎకరం 3 గుంటలు ఉంది మా నాన్న పేరు మీద తీసేయని ఏరబాబు చెప్పిపోతే ఈసారి ఇప్పుడు ఏమంటాడు మాకు ఇప్పుడు కాదు మళ్ళీ ఒక 15 రోజులు అయినాక రాండి అంటాడు. ఇప్పుడు మేము ఇంత జీవితకాలం ఇంతే రావాలండి. మా ఆయన చచ్చిపోయి ఇప్పుడు 6 నెలలు. ఇప్పుడు ఈ పిల్లగాడు మందు దాయి సంవత్సరం అవుతుంది. ఆ మందు దాయినా కూడా భూమి ఎక్కెత్తరని అందరు తిరిగారు కానీ ఒక్కరు కూడా ఎక్కలేదు. మళ్ళా ఇప్పుడు నా బోగుడు చచ్చిపోయాడు. దెబ్బక నేనే చచ్చిపోతా, మా ఏరాలే చచ్చిపోద్ది. మా పిల్లలకి ఇక భూమి అనే పట్టా అన్నది ఉండదుగా. దాని వల్ల మేము చేస్తామండి. రైతు బంధువు లేదు, ఏమీ లేదు. ఒక్క 10 నిమిషాలు మీరు మన తెలంగాణ సుట్టయితే ఈ దొంగన్నలకు పని లేదు పాట లేదు, గట్ల మోపైర్రు. అయితే బాగానే నిమ్మడం అనుకున్నారో ఏమో అన్నలు మంచిగా దొంగతనం చేసి పోతా ఉంటే ఒత్తిగానే పోలీసులు పట్టుకున్నారు. గ్రహచారం బాగోలేకపోతే ఏం చేస్తాములా, ఏమీ చేయలేం. ఈ అన్నల పరిస్థితి కూడా గట్లగా అయిపోయింది. మంచిగా దొంగతనం చేసుకొని నిమ్మలంగా పోతున్న ఈ అన్నలకు లేనిపోని టెన్షన్ వచ్చి పడ్డది. కామారెడ్డి జిల్లా మధుకర్ మండలంలో ఆడ పోలీసుల చెకింగ్లు జరుగుతుంటే ఈ అన్నలు గాడికి పోయిర్రు. అయితే నలుగురిని చూసి కొంచెం అనుమానంగా కనబడంతో పోలీసులు వీళ్ళని చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది ఏంది అనుకున్నారో ఏమో. అయితే నలుగురిని పోలీస్ స్టేషన్కు లాక్కోబోయి ఏంది కథ అని చెప్పేసి తీరా బయటికి తీస్తే నిజామాబాద్ జిల్లాలో వీళ్ళ దొంగతనం కథ అంతా బయటపడ్డది. వామ్మో, అన్నల కథ చూసి షాకులు అయ్యారు పోలీసులు అన్నారు. అయితే 12 బైకులతో పాటు కొంచెం నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీస్ అన్నలు. కానీ వీళ్ళ గ్రహచారం ఏమైందో ఏమో, మంచిగా దొంగతనం చేసుకొని బాగానే వచ్చిన అన్నలు ఈడొచ్చి దొరికిపోయిర్రు. కానీ వీళ్ళకు మంచి పెళ్లి చేసి నిమ్మడంగా జైలుకు పంపించన్నో. थोड़ा पीछे ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఉల్లా మీకు. మనము థియేటర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోయి పల్లెటూరులో పెడితే ఎట్లుంటుంది? విచిత్రంగా ఉంటుంది కదా. అయితే కానీ పాత రోజుల్ని గుర్తు తెచ్చేలాగా చేయాలని చెప్పేసి అనుకున్నారు ఏమో, కానీ ఈ సినిమాని పల్లె పల్లెకి తీసుకెళ్తున్నారు. పాతకాలంలో చూడలేదా ఉల్లా, ఊరూరికి పోయి ఒక తెర కట్టేసి దాని మీద సినిమా పెడుతూ ఉంటే చూసి సంబరపడ్డేవాళ్ళు ఊరంతా కలిసి. అయితే ఊరంతా ఒకేసారి కూర్చొని ఆ సినిమా చూస్తుంటే కిక్కే వేరప్ప అన్నట్టు ఉండేది. కానీ రోజులు మారుతా కొద్దీ ఇవన్నీ మారిపోయాయి. అయితే టీవీలు, థియేటర్లు ఇవన్నీ రావడంతో ఎవరింటికి వాళ్ళే పరిమితం అయిపోయారు. అయితే మళ్ళీ గదే దారిలో నడుస్తున్నారు రామ్ నాయక్ అనే సినిమా. అయితే రామ్ నాయక్ అనే సినిమా బంజారా భాషలో తెరకెక్కింది. అయితే మా సినిమా ఇంటింటికి చేరాలి, పల్లె పల్లెకు మా సినిమా చేరాలి అని చెప్పేసి నిర్మాత అనుకొని పల్లె పల్లెకు ఈ సినిమా పెట్టిస్తున్నారు. అయితే మస్తు ఉత్సాహంగా అక్కడున్న జనాలు చూస్తున్నారేమో, కానీ అన్నకు మాత్రం పల్లె పల్లెలో మళ్ళీ పాతకాలాన్ని తీసుకొస్తున్నారు రామ్ నాయక్ సినిమా వాళ్ళు. అయితే ఈ సినిమా ఎట్లుందో మనకు తెలియదు, కానీ చూసేటోళ్ళకు మాత్రం పాతకాలపు రోజులు గుర్తుకొచ్చేలా ఉంది. ఊళ్ళో మనకు తెలంగాణ రాకముందు ఆంధ్ర వాళ్ళతో పోరుండే. అయితే దాని తర్వాత తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి మార్చిర్రు. అయితే ఆ తర్వాత మనకి ఇష్టం వచ్చిన పేర్లు మనం మార్చుకున్నాము జిల్లాలకు. అయితే ఇప్పుడు ఆంధ్రలో కూడా కొన్ని జిల్లాలు చేసి వాటికి కూడా మంచి మంచి పేర్లు పెట్టుకున్నారు. అయితే దాంట్లో ఒక పేరు అక్కడ ఉన్న ప్రజలకు నచ్చలేదు. అయితే దాంతో ఈ కథ చేసిర్రు. మొన్న ఆంధ్రాలో కొత్త జిల్లాలు పెట్టి వాళ్ళకు పేర్లు పెట్టిరు కదన్నా. అయితే దాంట్లో కోనసీమ అనే పేరంట వాళ్ళకు నచ్చలేదంట. అయితే ఈ పేరుని మార్చాలి, ఖచ్చితంగా ఈ పేరు మాకు వద్దు అని చెప్పేసి ఆడ ఉన్న యువకులందరూ కలిసి
ఓ రేంజ్లో రచ్చ చేసి పడేసిర్రు. అయితే అమలాపూర్లో జరిగిన ఈ ఘటన అక్కడైతే తీవ్రంగా అయిపోతుందల్లా. అయితే అక్కడున్న మంత్రి స్వరూప వాళ్ళ ఇల్లుని కాల్చి దుమ్ము చేసి పడేసిర్రు. దాంతోపాటు సతీష్ ఇళ్ళను కూడా కాల్చి పడేసిర్రు. శాసనసభ్యులు ఇళ్ళని కాల్చడంతో ఆడ పోలీసులు వచ్చి దుమ్మంతా దులిపిర్రు జనాలది. కానీ ఏమైనా ఉంటే వాళ్ళని వీళ్ళని అడిగి పేరు మార్పించుకోవాలి. కానీ ఇట్లా ఇళ్ళని కాల్చుకుని పెడితే ఏమొస్తుందన్నా మీకు? ఇట్లయితే ఎవరి ప్రాణాలకి ఏం హాని జరగలేదు, కానీ బంగారం లాంటి 3 ఇళ్ళు మాత్రం దహనమైపోయినాయి. అయితే వీళ్ళకు మాత్రం పోలీసులు మంచి బుద్ధి చెప్పి దాంతోపాటు ఆ పేరు మార్చడంలో కొంచెం ప్రభుత్వం కూడా సహకరించాలని నేనైతే కోరుకుంటున్నాను. అయిపోయింది ఇంకా అయిపోయింది. వెళ్ళకండి, ఒకసారి వచ్చేస్తే ఏం చేస్తారో పడిపోతారు. శాంతియుతంగా శాంతి పద్ధతికి వికాసం కల్పించకుండా నేను చేస్తూ ఉంటుంటే ప్రభుత్వం మేరకు ఆ సోదరులందరినీ కూడా ఇప్పుడు మీకు ఒక దేవుడి కళ్యాణం చూపిస్తా వల్ల ఆ దేవుడేందో ఆ కళ్యాణం ఎట్లెట్లా జరిగిందో ఒకసారి చూసి రండి పోండి. శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగిందట. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. విశ్వకేక్సానారాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట. మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారట. మీరు వెళ్ళి చూడలేరు కాబట్టి జరగి టీవీలన్నా చూడుర్రి. सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। भार्गवच्चमनाप्नुवानहरुजाम्निकमञ्जारिषप्रवरानुज भार्गवसगोत्रोद्भवां श्रीलक्ष्मीनाम्नीं कन्यां లక్ష్మీదేవి అనే పేరుని కన్య ఉంది. ఆవిడ గోత్రం భార్గవస గోత్రం. ఆవిడ తండ్రి గారు క్షీరారసుడు. ఆవిడ కుమార్తె లక్ష్మీదేవిని మన వరహారసింహస్వామికి ఇచ్చి వివాహం జరిపిస్తున్నామని పెద్దలు అటు ఇటు కూడా వాళ్ళు ఈ కన్యా ప్రవరణ చెబుతుంది కూడా చేశారు. ఇప్పుడు ఈ కళ్యాణ నారాయణ
గివి ఈరోజు ముచ్చట్లు. మళ్ళా రేపు మంచి మంచి ముచ్చట్లతో నేను సిద్ధంగా ఉంటాను. చూడడానికి మీరు సిద్ధంగా ఉండండి. అప్పటి వరకు శనార్థలు.